హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో ఇంటెన్షన్ ఏంటంటే కువైట్లో నేనైతే ఫస్ట్ జర్నీ చేశాను. ఏది బస్ జర్నీ అయితే చేశాను. దీనిలో ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ విధంగా మనం జర్నీ చేయాలి, ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తా. టైం వేస్ట్ చేయకోకుండా చాలా కొద్దిగా టైంలోనే ఈ వీడియోని అయితే క్లియర్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్ @రేట్ మంకీ మనీ ఛానల్. అయితే కువైట్ వ్లాగ్స్ అండ్ కామెడీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు అయితే మాత్రం నేను బస్ జర్నీ అయితే మన మాలియా బస్ స్టాప్ నుంచి ఫర్వానియాకి అయితే రావడం జరిగింది. సో ఎలా వచ్చాను ఏంటి అనేది బస్లో వచ్చినాను. నేను అయితే బస్లో వచ్చేటప్పుడు దిస్ ఈజ్ 1 టికెట్, కేపీటీసీ కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ఆ బస్ అయితే నేను ఎక్కాను. ఇది నేను వచ్చేటప్పుడు టికెట్ అయితే. సో వచ్చిన తర్వాత నా పని నేను చేసుకున్నాను. సో అక్కడ ఏం పని మళ్ళీ ఏదైనా మీదంతా ఇది కావద్దని డోంట్ కన్ఫ్యూజ్ యా. సో మనకైతే లైసెన్స్కి అప్లై చేసుకోవడానికి 2 ఫోటోలు అయితే తీసుకొని రమ్మని చెప్పినాడు. సో నేను వచ్చి 2 ఫోటోలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇది నా టికెట్. మోవో సలాత్ బస్ అయితే ఎక్కాను. సో ఇక్కడ నుంచి ఫర్వానియా కదా, ఖైతాన్ నుంచి ఎక్కాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే చాలా ఈజీ. ఖైతాన్ నుంచి మనమైతే మళ్ళీ మాలియా బస్ స్టాప్కి అయితే పోయినాం. సో దీంట్లో జరిగిన జర్నీ నాకైతే బాగా నచ్చింది. బస్సు కూడా చాలా సేఫ్టీ అనిపించేసింది. ఇంకొకటి, దీని ప్రైస్ ఎంత అంటే మీరు ఎక్కడ ఏం దిగినా బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ దిగినా కూడా 250 ఫీల్స్. 250 ఫీల్స్ అంటే ఎంత అని మళ్ళీ డౌట్గా అడుగుతారేమో. 250 ఫీల్స్ అంటే ఇండియా ఇప్పుడు దినార్ ఎంత, ఇండియాతో పోల్చుకుంటే దినార్ ఎంత అంటే 298 రూపాయలు. దాంట్లో -298 మైనస్ 75% తీసేస్తే దానికంటే ఒక క్లారిటీ వస్తుంది. ఆ డబ్బులు మొత్తానికైతే నాకు బస్ జర్నీ బాగా అనిపించేసింది. సో పర్వాలేదు. సో మనకేంటంటే ఈ వీడియో నేను బస్సు ఎక్కాను, ఇది ఇంత అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా బ్రో కొంచెమైనా ఈ వీడియో. సో దానికోసం అయితే చేశాను. ఆ బొచ్చులే మాకు తెలుసులే అని అనుకుంటే తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే ఆల్మోస్ట్ కొంచెమైనా తెలుసుకుంటారు కదా అని ఆ చిన్న మైండ్ సెట్తో ఈ వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో. సో థ్యాంక్స్ టు సబ్స్క్రైబర్స్ కూడా నాకు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి లైక్ చేస్తున్నారు, ఒకవేళ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ వాట్సాప్లో చేస్తున్నారు బ్రో. వాట్సాప్లో నార్మల్గా వాట్సాప్లో కాకుండా ఈ కామెంట్లో పెట్టండి. ఫర్ సపోజ్గా ఎవరికైనా యూజ్ కాకపోయినా యూజ్ అయ్యేలాగా మనం చేద్దాం, తప్పేముంది చెప్పండి. సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఏంటంటే ప్రతిదీ జెన్యూన్గా చెప్పాలని నేను అనుకుంటాను బ్రో. ఈ లేనిపోయినవి అన్నీ చెప్పి మిమ్మల్ని మైండ్ డిప్రెషన్కి గురి అవ్వను, సరేనా? అందుకోసం ఏదైనా ఒక క్లారిటీగా ఒక జెన్యూన్గా అయితే మాత్రం చెప్తా. ఇంకోటి ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో మన ఛానల్ అలా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే ఎవరైనా కామెంట్ అయితే పెట్టండి. డెఫినెట్లీ నేను మీకు బెస్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నేనైతే ఐ విల్ ట్రై టు బెస్ట్ అని అనిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను. కానీ బై అంటే తమ్నేలే ఉండదు అంతే, కానీ మ్యాటర్ అయితే ఉంటుంది, సరేనా? కొంచెం వీడియో క్లారిటీ కూడా తగ్గినట్టు ఉంది. సో మనకైతే ఎటువంటి మైక్ లేదు, అందులో కెమెరా మంచిది లేవు, అంత సీన్ లేదు. ఒక చిన్న ఫోన్లో అయితే డబ్బా ఫోన్ పెట్టుకొని వాడుకుంటా ఉన్నా. బై ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఉంటానేమో, నాకు కూడా తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పటికే చాలా లేట్, సోది ఏంట్రా వేడు అని నేను అనుకుంటాను. బై ఏం పర్వాలేదు, అందరూ ఎంతమందో వీడియోలు అయితే పెడుతున్నారు. మనం కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకరికి అందినా కూడా నాకు అదే చాలు. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు.